బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు అండి నా డైట్ ప్లాన్తో ముందుకు వచ్చేస్తున్నాను. ఉదయాన్నే 9 o'clockకి ఇలాగా బీరకాయ పప్పు 2 బ్రౌన్ రైస్ ఇడ్లీ చేసుకొని తింటున్నానండి. అలాగే మధ్యాహ్నం అయితే 12 గంటలకు కానీ 1 గంటకు కానీ ఇది పెద్ద కప్ నిండా ఇలాగా మిక్స్డ్ వెజిటేబుల్తో చేసేసుకుంటున్నాను కీరా సలాడు. తర్వాత 3 గంటలకి అయితే నేను ఇలాగ గుప్పెడు ఒక 5 లేక 10 గోడంబి వేయించుకొనన్నా తినేయచ్చు, అలాగ ఉట్టివే తినేసేయచ్చండి. ఇలాగ నా డైట్ చేస్తున్నాను ఈరోజు అయితే ఉదయాన్నే 9 గంటలకి 2 ఇడ్లీ తీసుకోవాలి, తర్వాత 6 గంటలకు 2 ఇడ్లీ తీసుకోవాలి. నేనైతే బీరకాయ పప్పు ఇలా చేసుకుంటున్నానండి. చిన్న కప్పు నిండా కందిపప్పు తీసుకుంటున్నాను. ఒక పెద్ద బీరకాయ ఒకటంతా వేసేసుకొని పప్పులోకి యాజ్ యూజువల్ అన్నీ ఎలా వేసుకుంటామో అలా అన్నీ వేసేసుకొని ఇలా చేసుకుంటున్నానండి. చాలా తక్కువ ఉండాలి, ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే మాత్రము కందిపప్పు తక్కువ ఉండాలి. ఇలాగ బీరకాయలు అన్ని కాయగూరలు క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవాలి. ఇలా చేసేసుకొని పోపుకి అయితే నేను ఇక్కడ వేరుశనగ నూనె 2 tablespoons వాడుతున్నాను, ఎక్కువ వేయడం లేదు. ఇలా వేసేసుకొని నేనైతే నా డైట్ ప్లాన్ అయితే చేసేసుకుంటున్నాను. ఖచ్చితంగా టైమింగ్ మర్చిపోకండి. ఉదయాన్నే 9 గంటలకు తీసుకోవాలి, సాయంకాలం 6 గంటలకు తీసుకోవాలి. ఇన్కేస్ ఆకలి అయితే ఇలాగ కీరా సలాడు అలాగే కొన్ని కాజు తీసుకొని ఈరోజు డైట్ ప్లాన్ అయితే ముగించేసేయచ్చు. మరి ఇది 2 days మాత్రమే చేయాలి. మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.